రాజకీయ నాయకులు వారి అభిరుచులు అభిప్రాయాలు మీకు చూపించే మా ఈ కార్యక్రమమే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో జడ్చర్లకు చెందినటువంటి బీజేపీ నేత బాలా త్రిపుర సుందరి గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. అసలు మీ బాల్యం కానీ అంటే మీరు చూస్తేనేమో అంటే మీరు పక్కా తెలుగు తెలంగాణ మాట్లాడుతున్నారు, కానీ మీ వేషధారణ చూస్తే అంటే కంప్లీట్గా ఒక గుజరాతీ మహిళను చూసినట్టు, అంటే ఒక మార్వాడి మహిళను చూసినట్లుంది. అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ నేపథ్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి నేపథ్యం ఏం లేదండి. నేను పుట్టి పెరిగింది గుజరాత్. మేమంటే ఒక 3 generations నుంచి తెలుగు సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్స్ సెటిల్డ్ ఇన్ గుజరాత్. ఫాదర్ రైల్వే ఎంప్లాయీ ఉండే, సో అక్కడ తాతగారు కూడా రైల్వే ఎంప్లాయీ ఉండింది. సో తెలుగు వాళ్ళమే, పక్కా తెలుగు, బట్ వి సెటిల్ దేర్. ఓకే, అంటే రైల్వే ఎంప్లాయీస్ కావటం వల్ల మీరు గుజరాత్, ఓన్లీ గుజరాత్ ఇంకా వేరే? లేదండి, ఓన్లీ గుజరాతే. అందరూ కూడా ఒకటే ఊర్లో ఉంటారు, వల్సాడ్ అనే ఊర్లోనే అందరూ కూడా ఉంటారు. ఓకే, అంటే ఇప్పటికి కూడానా? ఇప్పుడు మా ఫాదర్ లేరండి, మా ఫాదర్ చనిపోయారు. మా పెద్దమ్మ వాళ్ళు, మా చిన్నాన్న అందరూ అక్కడనే ఉంటారు, మా మామయ్యలు అందరూ అక్కడనే ఉంటారు. మీ విద్యాభ్యాసం? నేను 9th class వరకు గుజరాత్లోనే చదివానండి. 10th ఇంటర్మీడియట్ ఐ హ్యాడ్ టు కమ్ టు హైదరాబాద్. ఎందుకంటే అప్పుడు ఏపీలో ఒకటే రాష్ట్రం కదా, ఏపీలో ఎట్లా ఉండేనంటే మినిమం 2 years ఆఫ్ స్టడీ ఏపీలో ఉండాలి స్టేట్లో. అది ఎందుకు అని అంటే రేపు ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చినాక లోకల్ నాన్ లోకల్ ఫ్రీ సీట్ అన్నది ఉంటుంది కదా, అది దానికి ఎలిజిబుల్ కావాలంటే రావాలి. సో ఆ నేపథ్యంలో నేను హైదరాబాద్ రావడం జరిగింది. అంటే గుజరాత్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. అవునండి. ఓకే, అంటే కాకినాడతో మీకు ఏం సంబంధం? మా బెల్ట్ అంతా కాకినాడ. అక్కడి నుంచి మీరు అక్కడికి గుజరాత్ వెళ్ళారు, ఏది ఈ జాబ్ నేపథ్యంలో. ఓకే, తర్వాత ఆఫ్టర్ ఇంటర్ మ్యారేజ్ అయిపోయింది, పెళ్లి చేసుకున్నాను. అంటే పెద్దలు కుదిర్చిన వివాహమా? లేదండి, నాది లవ్ మ్యారేజ్. మ్యారీడ్ టు ఎ రెడ్డి. నేను బ్రాహ్మణ్, సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ నేను. ఓకే, మ్యారీడ్ టు ఎ రెడ్డి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఒకటి పాప అండి. ఓకే, 12th చదువుతుంది. ఓకే, అంటే ఇంట్లో పెద్దల్ని ఒప్పించారా, ఒప్పించకుండా? అంటే ఇంకా ఫస్ట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే కొంచెం సినిమా లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. కంప్లీట్ గా రెడ్డి అంటే కంప్లీట్ క్యాస్ట్ డిఫరెన్స్. అసలు అప్పటికి అంటే ఆ రోజుల్లో మీరు అంటే ఆ సాహసం చేయటం అనేది మామూలు విషయం కాదు. తెలిసి తెలియని ఏజ్, లవ్ ఈజ్ బ్లైండ్. ఇప్పటికి అంటే మీరు చేసింది కరెక్ట్ అని భావిస్తున్నారా? ఇప్పటికి ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ అండి, ఎందుకంటే పేరెంట్స్ ఆ ఏజ్ లో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో కూడా ఏదో కొంత, అంటే ఎట్లా అంటే ఆ ఏజ్ లో తెలియదు. ఐ మ్యారీడ్ అట్ 17-18 హార్డ్లీ, అంతే. 18 years. ఓట్ హక్కు కాదండి అసలు, నేను చెప్పుకోకూడదు, కానీ ఇంకా కరెక్ట్ ఏజ్ కూడా కాదు. ఇంకా ఆ ఏజ్ అలాంటిది, ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. అదే టైంలో అంటే మా బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఏంటంటే ఎంత తొందరగా అమ్మాయిల్ని అట్ ఏజ్ ఆఫ్ 20, 19, 20, 21 మ్యాక్స్ పెళ్లి చేసేయాలి అని ఒక ఇది. అందులో మాది కంప్లీట్ గా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. సో అసలు లేవు. అసలు మా ఫ్యామిలీ మొత్తానికి నాకు తెలిసి ఫస్ట్ పునాది వేసింది నేనే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్న దాని మీద. సో అప్పుడు ఒప్పుకోలేదు. మా హస్బెండ్ రెడ్డి అని, అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది రెడ్డిలు అనగానే, అమ్మో మా అప్పుడు సినిమాలలో చూడడమే తప్ప రెడ్డి అన్న మాట అసలు, ఎందుకంటే మేము కంప్లీట్ గా అటు సైడే ఉండిపోయాం, చేసాము. అది పర్సెప్షన్ ఉంటది కదా, ఎంత మంచి వాళ్ళు అయినా సరే అడ్డొస్తుంది కంప్లీట్ గా. అడ్డొచ్చింది. ఇంకా నేను ఇంకా ఎదిరించి పెళ్లి చేసుకున్నాం, కానీ దాని తర్వాత అంతా. కానీ ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు కలిసారు మేడం మీరు ఫ్యామిలీ? మీరు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఒక 1.5 year. అంటే వీళ్ళు సపోర్ట్ చేశారా? మా అత్తమ్మ వాళ్ళు దేవర్ ఓకే. అంటే ఎక్కడ పరిచయం మీ హస్బెండ్ మీకు? ఇక్కడేనండి, హైదరాబాద్. క్లాస్మేటా? లేదు, అప్పుడు ఆయన జాబ్ ట్రయల్స్ లో ఉండింది, బిజినెస్ స్టార్టింగ్ లో ఉండింది. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటెళ్ళింది మీ జర్నీ ఆఫ్టర్ మ్యారేజ్? ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్లోనే ఉంది. నేను హైదరాబాద్ వచ్చేసాను. దాని తర్వాత ఇంకా నేను నా పెళ్ళైన కొత్తలోనే మా ఫాదర్ పోవడం జరిగింది. సో దెన్ మా అమ్మ, మా తమ్ముడు కూడా అంతే షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే, అంటే మీ హస్బెండ్ది ఎక్కడ?
ఇక్కడ ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఆయన కోడ్గల్ విలేజ్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ కింద. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ దాని తర్వాత డిగ్రీ చేశాను. ఇప్పుడు మీ పేరు మీ మీద ఎందుకు ఎన్ఆర్ఐ అని ఒక ముద్ర పడ్డది ఎందుకు మీకు? అంటే నేను డిగ్రీ మామూలుగా నార్మల్ రెగ్యులర్ డిగ్రీనే చేశాను. పీజీ చేయడానికి వచ్చే వరకు మా హస్బెండ్ ఏంటి అంటే ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, చదువుకోవడానికి. అంటే బయటికి వెళ్ళి అప్పటికే పాప చిన్నది. సో నేను ఏమంటే ఎంతసేపు చదువుకుంటే ఇంట్లో చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది ఇట్స్ ఈజియర్ టాస్క్. అంతేగాని బయట కంట్రీకి వెళ్ళి పీజీ చేసి మాస్టర్స్ చేసి రావడం అన్నది ఐ వాజ్ కంప్లీట్లీ, అప్పుడు నా కూతురికి హార్డ్లీ 3 years, షీస్ 3 years. లేదు మంచి యూనివర్సిటీలో వచ్చింది, యూ హ్యావ్ టు గో, ఇది అదే బలవంతంగా పంపించారు. 2 years ఎంఎస్ చేసి నేను. ఎక్కడ చేశారు ఎంఎస్? లండన్ లో. ఓకే. సో ఐ హావ్ కమ్ బ్యాక్. ఎన్ఆర్ఐ ముద్ర 2 years మీరు అక్కడ ఉన్నారు అంతేనా? కానీ ఎందుకు ఇట్లా ఎన్ఆర్ఐ ముద్ర పడ్డది? అది తెలియదు నాకు. అంటే పబ్లిక్ అంటే చాలా వరకు తెలియక, అంటే మీడియాలో కూడా చాలా వరకు ఎన్ఆర్ఐ మేబీ, అంటే నేనైతే ఈ రోజు వరకు ఎవరికి చెప్పలేదు కానీ, బట్ నేను ఓన్లీ 2 years స్టడీ. నాకు పిఎస్ అప్పుడు లండన్ వెళ్ళాక పిఎస్డబ్ల్యూ కూడా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉండింది 2010 లో. నాకు ఆ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వచ్చినా సరే మా హస్బెండ్ ని అక్కడ ఉందాం, సెటిల్ అయిదాం అంటే నోవే, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. నువ్వు కావంటే మంచి జాబ్ వస్తే చేసుకో, చేసుకోండి, ఇంకా చదివే బలవంతం చదువు, అక్కడ జాబ్ పిల్లని ఆయన నేర్చిపెట్టి చేయడం ఇష్టం లేక కమ్ బ్యాక్. పోస్ట్ స్టడీ పాపను వదిలిపెట్టి వెళ్ళే సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు చెప్తే నమ్మరండి, నేను ఒక 1 week అట్లా హాలిడేస్ ఉంటాయి కదా, ఈస్టర్ హాలిడేస్ అని ఉంటది, దాని తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా లాంగ్ వీకెండ్ 4-5 days ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఐ యూస్ టు కమ్ టు హైదరాబాద్ 5 days కోసం. 5 days అంటే సరే, జనరల్గా చిన్నపిల్లలు 3 years ఏజ్ వదిలిపెట్టి వెళ్ళారు కదా, సరే మీకంటే తెలుసు, కానీ తెలిసి తెలియని ఏజ్ అసలు ఏం తెలియదు వాస్తవానికి. సో వాళ్ళు ఎలా పాప అంటే ఇప్పుడు చెప్పారా అప్పుడు వదిలి వెళ్ళాను? తెలుసు వదిలి వెళ్ళాను అని తెలుసు, ఆమెకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి పాప కూడా బాగా ఇండిపెండెంట్. అంటే అట్లా అలవాటు చేశారేమో? అలవాటు చేయలేదు, అది ఒకళ్ళు అలవాటు చేస్తే వచ్చింది కాదు, స్వతహాగా కూడా రావాలి కదా, కొంచెం బై బర్త్ కూడా కొంచెం రావాలి. ఓకే. అంటే యూకే నుంచి ఎప్పుడు వచ్చారు? నేను 2 years వచ్చేసానండి. 2 years వచ్చారు. అంటే వచ్చే ఎన్ని రోజులైంది ఇప్పుడు మీరు? నేను 2010 లోనే వచ్చానండి. వచ్చారు. అంటే అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ తెర మీదకి ఎందుకు, అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావాలనుకున్నారు? ఇక్కడ నేను ఐ వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నేను జాబ్ చేసేదాన్ని. ఓకే. ఎక్కడ? నేను ఇక్కడ మైక్రోకామ్ సొల్యూషన్స్ అని ఇక్కడ ఉంది, మై హోమ్ హబ్ లో ఉంది. దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ మారాను. ఐ వాజ్ ప్రాజెక్ట్ లీడ్, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఓకే. సో అంటే బీజేపీలోకి పర్టికులర్ ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు బీజేపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? మీరు జనవరి 26న జాయిన్ అయినట్టున్నారు. ఫిబ్రవరి 26. సో అంటే దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది అనుకుంటా. సో ఈ 6 నెలల్లోనే అంటే జడ్చర్లలో ఒక అంటే ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్గా మీరు ఎదిగారు. సరే, అంటే అది పబ్లిసిటీనా లేకపోతే వేరేనా సెకండరీ. సో అంటే బీజేపీలోకి రావడానికి కారణం ఏంటి? సో పర్టికులర్గా అంటే పాలిటిక్స్లోకి వచ్చి అంటే మహిళలు చాలా తక్కువ, అది అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇప్పుడు నాలెడ్జ్ ఇవన్నీ అంటే వెనకాల కాందానా బ్యాగ్ ఉన్న వాళ్ళే తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నెగ్గగలుగుతామని అనుకుంటున్నారా? అంటే అంగబలం ఆర్థిక బలం 2 కావాలి కదా రాజకీయాల్లో? 2 కూడా కావాలి. ఒక మహిళ రాజకీయంలోకి అంటే ఐ మీన్ రాజకీయం అంటే నథింగ్ బట్ పబ్లిక్. అంటే మీ ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చారా లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ వల్ల ఏమన్నా? ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ నేను తీసుకున్న డెసిషన్ కి కొన్ని వ్యతిరేకతలు కూడా ఇనిషియల్ గా వచ్చినాయి. అంటే నాట్ మై హస్బెండ్. అసలు బీజేపీ పార్టీ పక్కన వదిలి పెడితే రాజకీయంలోకి అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏమంటారు, లైక్ ఏమైనా ఒక తప్పు జరుగుతూ ఉంటే, లైక్ చిన్న కొట్లాటైనా సిల్లీ ఇష్యూస్ అయినా సరే రోడ్డు మీద, లైక్ ఒక హస్బెండ్ తాగి వైఫ్ ని కొట్టడానికి తొందరగా రియాక్షన్ అన్నది వస్తుంది అనమాట. అంటే ఏమంటారు ఆ యాటిట్యూడ్ ఎక్కువ నాకు. సో చూసి చూసి ఇంకా మనం కూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అని అంటే పవర్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు పవర్తో కూడిన ప్రజలకి ఏదో ఒకటి చేయడం, పవర్ ఇంపార్టెంట్, కరెక్టే. సో పవర్ టీఆర్ఎస్ ఉంది కదా ఇప్పుడు, పవర్ లో టీఆర్ఎస్ లోకి వెళ్ళకుండా బీజేపీలోకి వెళ్ళడానికి కాదు. నెక్స్ట్ మేము వస్తాం. నేను నా నేపథ్యం అంతా బాల్యం అంతా గుజరాత్ కాబట్టి మోడీ గారి విధానాలు చూసి పెరిగిన దాన్ని కాబట్టి
బీజేపీ పార్టీ. ఎప్పుడైనా మోడీ గారితో అంటే ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అవుతుంది జరిగింది ఎప్పుడన్నా? మోడీ గారిని అంటే అక్కడ గుజరాత్ లో ఒకటి 2 సార్లు కలవడం జరిగింది. చిన్నగా ఉన్నప్పుడు, నువ్వే పాలిటిక్స్ అది ఏం లేనప్పుడు, అసలు ఆ థాటే లేనప్పుడు, మన అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కలవడం జరిగింది. సో అంటే మీరు వచ్చిన 6 నెలల్లోనే లక్ష్మారెడ్డి గారి మీద అంత ఎత్తుగురుతున్నారు. సో ఆయన ఒకసారి లక్ష్మారెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు. సో ఆయనకి ఒక నేపథ్యం, ఒక చరిత్ర అనేది ఉంది. సో 6 నెలల క్రితం వచ్చిన మీరు ఆయన మీద విమర్శలు చేస్తే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమైనా పార్టీ పరంగా వ్యక్తిగత విమర్శలు అన్నది నేను ఎప్పుడు ఎవరిని చేయలేదు. పార్టీ పరంగా 190 మాట్లాడుకుంటా ఉంటాము. ప్రతిపక్షం అన్నాక ఆయన నా గురించి పార్టీ గురించి, బీజేపీ గురించి మాట్లాడతాడు, నేను టీఆర్ఎస్ గురించి మాట్లాడతాను. అంటే డెవలప్మెంట్ ఏం లేదు. లక్ష్మారెడ్డి గారిని కలిసారా? కలిసానండి చాలా సార్లు, ఫేస్ టు ఫేస్. చెప్పారా బీజేపీలోకి వెళ్తున్నాను చెప్పారా? పార్టీలోకి వచ్చినాకనే, నాకు అప్పుడు తెలియదండి. పార్టీలోకి వచ్చినాకనే, కాన్స్టిట్యున్సీలో తిరగడం స్టార్ట్ చేసినాకనే. ఏమన్నారు లక్ష్మారెడ్డి గారు? ఆల్ ది బెస్ట్ చెప్పారా? అయితే మీ మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే, అక్కడ బీజేపీ అంటే డీకేఆర్నా, ఏపీ జితేందర్ రెడ్డి, ఈ 2 పేర్లు వెళ్ళిపడుతాయి. మీరు ఏ వర్గం? నేను మోడీ గారి వర్గం. ఓ, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించినట్టున్నారు. అంటే అక్కడ ఏదో నిజం చెప్పండి, నిజమా? మోడీ గారు అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ వీళ్ళని మనం మచ్చిక చేసుకుంటేనే సీట్ అక్కడి నుంచి వస్తుంది. అట్లా ఏం లేదండి. బీజేపీ పార్టీ అనేది రీజనల్ పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేషనల్ పార్టీ. ఒక ఏమంటారు దాన్ని, ఒక పాలసీస్, ఒక విధి విధానాలు, ఒక డిసిప్లినరీ పార్టీ అంటే బీజేపీ పార్టీ. అందరికీ తెలిసిన విషయమే, అదేం పెద్ద ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కానీ ఆ డిసిప్లిన్ తెలంగాణ రాజకీయాల్లో ఎంత మొత్తం మెర్జ్ కావడంలో పోయింది అనేది ఒక టాక్ కూడా బయటకు వస్తుంది. అంటే గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి తెలంగాణలో. ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? మీరు అడిగిన దానికే చెప్తున్నా చూడండి. డీకే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఇద్దరు వేరు వర్గాలు అన్నారు. ఇద్దరు ఎక్కడ వేరు వర్గాలు? ఆయన ఇంటికి ఈవిడ వెళ్తారు, ఈయన ఇంటికి ఆయన వెళ్తారు. అదే కదా రాజకీయం అంటే. వర్గాలంటే కొట్టుకోవాలి కదా మరి. కొట్టుకోరు, తిట్టుకోరు. అవసరం వచ్చినప్పుడు అసలు డీకే అరుణ గారికి ఈ క్యాండిడేట్ కి ఎమ్మెల్యే సీట్ ఇప్పిద్దామని ఉంటుంది జడ్చర్ల. ఇప్పుడు జితేందర్ రెడ్డి గారికి వాళ్ళ మనిషి ఇవ్వాలని ఉంటది. అంటే వాళ్ళ మనుషులకి ఇప్పించుకోవాలని వాళ్ళు లాబింగ్ చేసుకుంటారు. అట్లా బయట మాట్లాడుకునే మాటలే తప్ప అండి, లాబింగ్ అన్నది బీజేపీ పార్టీలో నాకు తెలిసి ఉండదు. ఏం చేయలేరు. ఎందుకంటే ఒక సర్వే అన్నది జరుగుతుంది. ప్రజల మనిషిగా ఎవరైతే తిరుగుతారో, ప్రజలలో అత్యధికంగా ఎవరైతే ఉంటారో, ఈసారి అంటే ఇంతకు ముందు నేను పార్టీలో లేను కాబట్టి నేను ముందు ఎన్నికలలో పార్టీలో లేను కాబట్టి, ఈసారి మాత్రం ఎవరికైతే అత్యంత ప్రజాదరణ ఉందో, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్స్, వాళ్ళకి పోస్ట్ ఉన్నా లేకపోయినా నార్మల్ కార్యకర్త అని పార్టీని బలోపేతానికి పనిచేస్తున్నారో, రూట్ లెవెల్లో పార్టీని తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నారో వాళ్ళకి 100% టికెట్లు ఇస్తారు. అండ్ ఈసారి ఏంటి అని అంటే చాలా గట్టి ప్రయత్నాల్లో ఉంది పార్టీ. 100% గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని చెప్పి. సో అందుకే ఈసారి అయితే ఛాన్స్ తీసుకునే ఇది లేదు. అంటే మీరు ఎవరి ద్వారా పార్టీలోకి వెళ్ళారు? మీరు నేను బండి సంజయ్ గారితోనే కండువా కప్పించుకున్నానండి. అంటే ఇప్పుడు ముందు కొంతమంది నేతలతో మాట్లాడుతాం కదా, అందరితోని మాట్లాడానండి. నేను డీకే అరుణ గారిని కలిసాను, జితేందర్ రెడ్డి గారిని కలిసాను, మా జిల్లా అధ్యక్షుడిని కలిసాను, మా జిల్లా ముఖ్య నేతలు అందరినీ కూడా కలిసాను మామూలుగా. సో అందరు ఆహ్వానించారు. బండి సంజయ్ గారు ఏమన్నారు? ఏమన్నాండి, అక్క అంటాడు అంతే. అంటే పార్టీలోకి వచ్చే సందర్భంలో ఏం లేదు, మంచిగా పనిచేయండి అక్క, యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ ఇప్పుడు పార్టీకి అవసరం, పార్టీ బలోపేతానికి పనిచేయాలి అంతే. సో మరి జడ్చర్లలో ఎట్లుంది పార్టీ పరిస్థితి? చర్చలలో అనుకున్నంత ఏం లేదు కదా, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు. అంటే అనుకున్నంత నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేదండి. నేను ఎక్స్పెక్టేషన్స్ తోటి పార్టీ నేను చర్చలలో అంటే జనరల్ గా రాజకీయాల్లోకి రావాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ఎవరి లెవెల్ తగ్గట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్. నేను అది చెప్తున్నాను, పార్టీ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పి నేను ఎక్స్పెక్టేషన్స్ తోటి చర్చలలో అడుగు అయితే పెట్టలేదు. బికాజ్ ఐ నో పార్టీ ఇంతకు ముందు రూరల్లో పార్టీ అన్నది లేనే లేదు. చర్చల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను జాయిన్ అయినాక, నేను తిరగడం స్టార్ట్ చేసినాక, అంటే నేను ఒక్కదాన్నే కదా, అందరు కలిసికట్టుగా తిరగడం స్టార్ట్ చేసినాక బీజేపీ గురించి నేను ప్రతి మండలంలో ప్రతి ఊరికి వెళ్ళి రూట్ లెవెల్ నుంచి బీజేపీ అంటే ఇది,
ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి. రేషన్ బియ్యం ఇస్తారు ఫ్రీగా, మోడీ గారి బొమ్మ ఉండదు, కేసీఆర్ గారి బొమ్మ ఉంటది. ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇచ్చిండా? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ రాష్ట్ర సీఎం బొమ్మ పెట్టుకుంటారు కదా, ఎక్కడ చూసినా కానీ. ఎందుకు పెట్టుకుంటారండి నాకు అర్థం కాదు. ఎందుకు పెట్టుకుంటారు? వేరే రాష్ట్రంలో కూడా పెడుతున్నారు, మోడీ గారి బొమ్మ కూడా పెడతారు. అక్కడ అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి, అక్కడ అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ ఆ ఆ సంబంధించినటువంటి రాష్ట్రం పెట్టుకుంటుంది. అధికారంలో బీజేపీ ఉంది లేదు అని కాదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. ఈ క్వశ్చన్ కి వాళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పారు, గుర్తుందా? అంటే ఇప్పుడు జిఎస్టీ విషయానికి వస్తే దాదాపు చాలా మనం ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్కి. సో మరి అక్కడ అన్నిటి దగ్గర మరి తెలంగాణ సీఎం ఫోటో ఎందుకు పెట్టట్లేదని కూడా అడిగారు వాళ్ళు. ఎందుకు పెట్టాలండి తెలంగాణ సీఎం ఫోటో? ఇంతకు ముందు జిఎస్టీ రాకముందు ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ ఉండేది. జిఎస్టీ వచ్చినాక ట్యాక్సెస్ తగ్గినాయి, ట్యాక్సెస్ ఇది పడ్డాయి. ఇప్పుడు ట్యాక్స్ జిఎస్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం మనం. అన్ని ఉన్న రాష్ట్రాల కల్లా తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ట్యాక్స్ మనం పే చేస్తుంది గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. సో అలాంటిది ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు అది సీఎం కేసీఆర్ బొమ్మ పెట్టుకోవడం అంటంలో తప్పేం లేదు కదా. అంటే మోడీ గారికి మోడీ గారు సీఎం కేసీఆర్ గారు ఒకటే. ఆయన కూడా ఇప్పుడు మోడీ గారు కూడా సీఎం అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. సీఎం అయిన తర్వాత ఈ రోజు అత్యంత ఆదరణ, అత్యంత పాపులారిటీ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే, అంటే ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో అది మోడీ గారు. మనం ప్రతి వేరే వేరే దేశాలలో కాన్ఫరెన్స్లు వెళ్తా ఉంటారు, చూస్తూ ఉంటారు, సర్వేలు అన్నవి జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఆయన చేసిన ఇది సరే. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బీజేపీకే ఎందుకు ఓటేయాలి అని మీరు చెప్పగలిగారా? బీజేపీకే ఓటేయాలని నేను చెప్పానండి. నేనేం చెప్తాను, మీకు ఈ లైట్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, మీకు సీసీ రోడ్లకి డబ్బులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదా? ఓన్లీ పార్ట్ నేను అంటున్నా, ఎక్కువ పార్ట్. ఇప్పుడు రైతు వేదికలు కడుతున్నారు, రైతు వేదికల్లో 10 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ రైతు వేదికల ఖర్చు ఎంత అవుతుంది? ఇంకా ఏ గ్రామం బట్టి ఆ గ్రామానికి ఉంటది. 10 లక్షల రూపాయలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు శ్మశాన వాటికలకి డబ్బులు ఇచ్చేది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ హాఫ్ వాటా ఉంది. ఇవన్నీ నేనేమంటున్నానంటే భాగం అంటే ఎక్కువ భాగము రాష్ట్రాలే ఇస్తాయి. సో వాటికి తోడు వీళ్ళు కలుపుకొని చేస్తారు కదా. ఇప్పుడు రాష్ట్రమే పూర్తిగా పెట్టదు, అలాగని కేంద్రం పూర్తిగా పెట్టదు. ఇప్పుడు రెండు కలిసి పెడతారు దేనికైనా సరే. ఇప్పుడు రెండు కలిసి పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు నిన్న లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు ఒక మాదారం, ఊరుకొండ మండలంలో మాదారం అని ఒక గ్రామానికి వెళ్ళారు రైతు వేదిక రిబ్బన్ కట్ చేయడానికి. అక్కడ నిలబడి బీజేపీ వాళ్ళు ఏం పొడిచిర్రు, ఏం నరికిండ్రు, బీజేపీ వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు కదా. అట్లనే ఎందుకు మాట్లాడతాం? వాళ్ళు నేర్పించింది భాషనే కదా, వాళ్ళ లాంగ్వేజ్ లో సమాధానం చెప్తే గానీ వాళ్ళకి బహుశా అర్థం కాదేమో. అంటే ఇప్పుడు వాళ్ళు అదే లాంగ్వేజ్, వీళ్ళు అదే లాంగ్వేజ్. అంటే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలు నేను అదే చెప్తానండి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు రైతు వేదిక మీరు అడిగిన క్వశ్చన్ 50% ఇక్కడ 50% అక్కడ అనుకుందాం. అలాంటప్పుడు 50% నువ్వు మోడీ ఇస్తున్నాడు అని చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఏమి ఇస్తలేరు. నువ్వు టీఆర్ఎస్ కి ఓట్ వేయకపోతే నీకు రైతు బంధు రాదు, నువ్వు టీఆర్ఎస్ కోట్ వేయకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, నీకు టీఆర్ఎస్ కోట్ వేయకపోతే నీకు నెలకి పెన్షన్ రాదు. ఎందుకు రాదు? ఎందుకు? గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన పథకాలు చేంజ్ అవుతాయి. సీఎం కేసీఆర్ చెప్పాడా ఏది నాకు ఓటు అయిపోతే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ? సీఎం కేసీఆర్ చెప్పట్లేదు, కానీ లోకల్ గా నేను నా కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నాను. లక్ష్మారెడ్డి ఎక్కడో ఒక ఎమ్మెల్యేనో ఎక్కడో వాళ్ళు చెప్తే దాన్ని మొత్తం ఆపాదించిన. ఇప్పుడు రైతు బంధు అంటే ఓవరాల్ గా యూనివర్సల్ గా వస్తుంది, తెలంగాణ యూనివర్సల్ గా రైతు బంధు వస్తుంది. సో ఆ రైతు బంధు ఆపుతాం అనేది అది కరెక్ట్ కాదు కదా. జనాలకి ఇప్పుడు పల్లెటూర్లలో పోయి జనాలు ఇప్పుడు హాఫ్ మంది కూలీలు సగం ప్రజానికం కూరికి వెళ్ళారు, 1000 మంది ఉన్నారు అనుకోండి. అందులో నాకు తెలిసి కొద్ది గొప్ప 100 మంది వరకు చదువుకున్న యూత్ ఉంటారు. ఇంతటి నమ్మకానికి ఎందులే అని వెళ్ళిపోతారు వాళ్ళు, వినరు. మిగతా 900 మంది మీద ఈ మాట ఎంత ప్రభావం పడుతుంది? చదువుకున్నాడైతే అర్థం చేసుకుంటాడు, ఎడ్యుకేట్ చేస్తాడు, పక్కన ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాడు. చదువు లేని వాళ్ళు, కూలీలు, రైతులు, వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? అరే నిజంగానే మనకు ఓటైపోతే ఇవన్నీ బంద్ అయితే ఏమో, నిజంగానే అట్లా అవుతుందేమో అని ఒక ఆలోచనకి అయితే వస్తారు కదా. ఇప్పుడు ఎంత ప్రభావితం అయినా కాకుండా సెకండరీ, అది ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది. ఎలక్షన్ టైంలో ఎవరు కోటేస్తారు, ఎవరు ప్రచారం చేసుకుంటారు, ఎవరికి ఇది ఉంది అన్నది సెకండరీ. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వచ్చి అలా చెప్పిపోతే ఎంతవరకు చెప్పాడా?
అది ఏమని చెప్పాడు మీ ఎమ్మెల్యే? నాకు నిన్న నేను మాదారం వెళ్ళాను, మొన్న ఆయన మాదారం వెళ్తే నేను నిన్న మాదారం వెళ్ళాను. మాదారంలో ఇప్పుడు మీరు జనాలకు నేను ఫోన్ చేసి అడుగుతాను, నార్మల్ పీపుల్ కి మీతోనే కల్పిస్తా మాట్లాడండి. అరే టిఆర్ఎస్ పార్టీ లక్ష్మారెడ్డికి ఓటేస్తేనే, లక్ష్మారెడ్డి కాదు టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అంతే ఇవి వస్తాయి, లేకపోతే బంద్ అయితే. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో అంటే రాబోయే రోజుల్లో వేరే పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఇయ్యరు అనే అర్థం కూడా తీసుకోవచ్చు కదా మనం. ఎందుకు అట్లా? అదే క్లియర్ గా చెప్పాలి కదండి. ఇప్పుడు టీఆర్ఎస్ ఓటేస్తేనే మీకు ఈ పథకాలు వస్తాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ వస్తుంది, బీజేపీ పార్టీ వస్తే రైతు బంధు ఉండదేమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బీమా ఉండదేమో. రైతు బంధు ఉండకపోవచ్చు, ప్రధానమంత్రి గారు పెట్టిన టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి పీపుల్ ఆలోచించే విషయం ఏంటంటే తెలంగాణలోకి బీజేపీ మొత్తం అంటే అడుగు పెట్టింది, ఏం లేదు రానున్న కాలంలో జెండా ఎగరవేస్తుంది అని అంటున్న పరిస్థితి. సో దానికి తగ్గట్టే ఉన్నటువంటి అంటే అమిత్ షా గారు రావడం కావచ్చు, జేపీ నడ్డా గారు రావడం కావచ్చు, ఏదో ఒక జరుగుతుంది అనేది క్రియేటింగ్ అనేది జరుగుతుంది. అది సో అంటే తెలంగాణకు ఏం చేసింది అని వాళ్ళు అధికారంలోకి వస్తారు అంటే ఏం చెప్పగలుగుతారు ఒక మాటలో? తెలంగాణ ఏం చేయనిచ్చింది? కేసీఆర్ ఏం చేయనిచ్చాడు? ఇప్పుడు కేసీఆర్ చేయనిస్తేనే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా కావాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తేనే. ఇప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, మరి అదే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వచ్చు కదా. సరే ఇదైతే ఇవ్వలేదు, సరే అదే 1,00,000 కోట్ల అవినీతి అది సెకండరీ, కానీ ఏదో ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వాలి. ఎవరు ఆపిరండి జాతీయ హోదా ఇవ్వకుండా? ఎవరు ఆపిరు? కేసీఆర్ పోయి కూర్చొని మాట్లాడి చేసి ఈయన ఎక్కడికి పోడు. ఈయన ఎన్నిసార్లు అన్ని ప్రాపర్ గా ఉంటే, ప్రతిదీ ప్రాపర్ గా ఉంటే, ప్రతి డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉంటే, ప్రతి డిపిఆర్ ప్రాపర్ గా ఉంటే ఎందుకు ఇయ్యారు జాతీయ హోదా? చెప్పండి నాకు ఒక మాట. సరే ఇది పక్కన పెట్టండి. సరే ఇది ఈయన డిపిఆర్ పంపించలేదు, ఈయన ఆడలేదు. ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వచ్చి హైదరాబాద్ కకావికలమైనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులలో కూడా ₹1 హెల్ప్ చేయలేదు. అదేవిధంగా గుజరాత్కి వస్తే తక్కువ వచ్చినా కానీ ఎక్కువ నిధులు ఇచ్చారు అనే టీఆర్ఎస్ నేతలకు మీరేం సమాధానం చెప్తారు? ఎందుకు ₹1 ఇవ్వలేదు? ఎవరు చెప్పారండి ₹1 ఇవ్వలేదని? ఎన్డీఆర్ఎఫ్ ఎండీఆర్ఎఫ్ నిధులు బానే వచ్చాయి తెలంగాణలో కూడా. ఎవరు చెప్పారు? టీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా, రాలేదంటే మాత్రం డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా. కరెక్ట్ కాదు. అయితే మరి కేసీఆర్ గారు ఏం చేశారు? ఇక్కడ రైతులంతా పంట నష్టపోయి, కిషన్ రెడ్డి గారు కూడా మేము తీసుకొస్తాం, ఇక్కడ పంట నష్టపోయి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా మీ నిధులు తీసుకొస్తామని అన్నారు, కానీ ఏం తీసుకురాలేదు. అంటే ఎందుకు తీసుకురాలేదు? తీసుకొచ్చింది చెప్పండి మీరు చెప్పండి. దేనికి తీసుకురాలేదు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో వరదలు వచ్చి ఫ్లడ్స్ వచ్చి రైతులు నష్టపోయి రైతులు రోడ్డు మీద పడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి సాయం, ఇక్కడున్న రైతులకి సాయం చేసే దిక్కు లేదు కానీ ఎక్కడో పంజాబ్ పోయి అందుకే మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తామని అంటున్నారు. మరి మీరు చేసింది ఏంది? సరే కేసీఆర్ చేసింది తప్పు, కేసీఆర్ చేసిన తప్పు. మేము అదే అంటున్నాం కదా, మాకు సెంట్రల్ నుంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు చూడండి స్టేట్ లో సెంట్రల్ నుంచి ఒక బృందం వచ్చింది, సెంట్రల్ నుంచి ఒక బృందం వచ్చింది, పంట నష్టం అంచనా వేయడానికి ఒక బృందం వచ్చింది. సో ఆ బృందం రిపోర్ట్ సెంట్రల్ నుంచే వచ్చింది. సో ఆ రిపోర్ట్ ఇంకా ఈకొని ఉంటుందా? వాళ్ళు ఇంకేం రిలీజ్ ఎందుకు చేయలేదు? సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ నుంచి టీం వచ్చింది రిపోర్ట్ ఇవ్వడానికి, స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా కావాలి కదా. స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు సహకారం ఇచ్చిందని చెప్పమనండి టీఆర్ఎస్ నేతలని. వాళ్ళు స్ట్రైట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి ఎంత నష్టం జరిగిందో వాళ్ళు అంచనా తీసుకున్న రిపోర్ట్ తీసుకుని వెళ్ళారు. సో ఇప్పటివరకు ఎందుకు జాప్యం జరుగుతుందని అడుగుతున్నారు. అది చాలా పెద్ద అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించినటువంటి ప్రేమ తెలంగాణ మీద ఎందుకు చూపించట్లేదు? పైగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎట్లా అంటారు అనేది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వేరేగా ప్రేమ చూపించడం అన్నది అది ఇది కాదండి. కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు ప్రతి రాష్ట్రం, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రం ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రం లేకపోయినా ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ లోని బీజేపీ ఉంది కాబట్టి అన్నిటినీ ఈక్వల్ గానే చూడాలి. ఇప్పుడు ఈ అన్నిటినీ ఈక్వల్ గా చూడకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఇందాకలు అన్నారు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణ ఇది తీసుకొని ఆయన ఆల్రెడీ కట్టేసుకున్నాడు. ఈయన ఏం చేసిండు? ఈయనంటూ చూస్తే కదా ఇప్పుడు ఈ గొడవ మొత్తం కేంద్రం దగ్గర ముడిపడి ఉంది కదా. అదే అంటున్నాను నేను. మీరు జాతీయ హోదా ఇందాకలో ఒక మాట అడిగిండ్రు, జాతీయ హోదా ఎలా ఇస్తారు? ఇప్పుడు అన్ని కరెక్ట్ ఉంటేనే కదా జాతీయ హోదా ఇస్తారు. ఇప్పుడు ఒకరికి ఒక
ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ రావాలి, అన్ని ప్రాపర్గా ఉంటేనే, పేపర్లు అన్ని ప్రాపర్గా ఉంటేనే, మనకి ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంటేనే ఇదనే ఇస్తారు. అలాగనే ఇప్పుడు కరెక్ట్ గా చేయక చెప్పక ఈయన ఒక ప్రెజెంటేషన్ కి పోక మోడీ గారు వచ్చినప్పుడు ఏమో ఈయన కోవిడ్ మోడీ గారు వచ్చినప్పుడు ఏమో ఈయనకి ఫీవర్ వస్తుంది, ఆయన వచ్చినప్పుడు ఏమో ఈయన వేరే రాష్ట్రం అమిత్ షా గారు ఫ్లైట్ దిగుతారు హైదరాబాద్ లోనే, ఈయన ఫ్లైట్ ఎక్కుతాడు. ఏమి చేయనప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు పారిపోతున్నావు? కరెక్టా కదా? యూ హ్యావ్ టు ఫేస్, నువ్వు అడగాలి, ఫేస్ టు ఫేస్ కూర్చున్నాడు. మరి ఇప్పుడు మోడీ గారు ఆల్మోస్ట్ 2-3 సార్లు వచ్చారు, మినిమం ప్రోటోకాల్ పాటించకుండా. ఇదే బీజేపీ పాలిత రాష్ట్రం కాదు తమిళనాడు, ఇదే బీజేపీ, ఇప్పుడు తెలంగాణ ఎలాంటిదో బీజేపీ పాలిత రాష్ట్రం కాకుండా తమిళనాడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రం. కేసీఆర్ కూడా మోడీ గారికి స్వాగతం పలికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యలో గ్యాప్ పెరిగిన తర్వాత ఎందుకు పెరిగింది? భక్తు రాజకీయాన్ని రాజకీయాలు చేశా అని చెప్పి అదే ఎందుకు పెరిగింది గ్యాప్? ఇంతకు ముందు స్టార్టింగ్ లో మోడీ గారు దేవుడు, ఇప్పుడు దెయ్యం అయిపోయింది. మేము చెప్పిన అంటే తెలంగాణ ఏది వీళ్ళు చేసిన ఈ అభివృద్ధి ఏమీ లేదు, వీళ్ళు చేసిన అవినీతి బయట పడుతున్నాయి. ఎందులో లేదండి అవినీతి? చెప్పండి మీరు ఈ రోజు ఎందులో లేదు అవినీతి? దేంట్లో అవినీతి ఉంది? అన్నిట్లో ఉంది. మనం చెప్పుకుంటూ పోతే 2 రోజులు కూర్చోవాలి. అన్నిట్లో ఉంది కదా. ఇప్పుడు అన్నిట్లో ఉంటే మీ పార్టీకి సంబంధించిన నేత కాదు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో దేంట్లో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఇంకా మిగతా ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రూపంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు వీరిపైన చర్యలు తీసుకోలేదంటే? చర్యలు తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్లు అవుతూనే ఉంటాయి. ఎప్పుడు తీసుకుంటారు చర్యలు? తీసుకుంటారు. అవినీతి చేస్తేనే ఆరోపణ వస్తుంది, అవినీతి చేస్తేనే ఆరోపణ వస్తుంది. నిప్పులేంది పొగరాదు, నిప్పులేంది పొగ వస్తుంది. పాత ఓల్డ్ ఇస్ గోల్డ్ అట్టి చెప్తాను నేను. నిప్పులేంది పొగరాదు. ఆరోపణ అన్నది వచ్చింది అని అంటే ఊరికనే ఎవరు ఆరోపణలు చేయరు కదా, ఊరికనే ఎవరు అలిగేషన్స్ ఇవ్వరు, ఊరికనే ఎవరు అలిగేషన్స్ పెట్టరు. ఏదో ఉంటేనే ఇది. ఇప్పుడు ఒక తీగ లాగిస్తారు, అట్లా ఏముండదండి. ఒక తీగ బయటకు వస్తుంది, ఆ తీగ లాగితే డొంకంతా కదులుతుంది. మీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏమన్నారు? జైలు కేసీఆర్ ని జైలుకి పంపిస్తాను, అయిపోయిందిగా, నేను రూమ్ కూడా చూసి వచ్చినా బాగుంది అది ఇది అన్నారు. ఎప్పుడు జైలుకి పంపిస్తారు ఏంది అంటే? అంటే బీజేపీ టీఆర్ఎస్ ఆడుకునే పొలిటికల్ డ్రామా ఏంటి? ఆడడానికి చూసేటప్పుడు ప్రజలకి ఏమనిపిస్తుంది, ఏమా నిజమా కాదా అని అనిపిస్తుందా? బీజేపీ టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుకోవడానికి మేమేమో దోస్తులమా, మేమేమన్నా చుట్టాలమా? చెప్పలేం కదా. ఏం కాదు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టాలు దోస్తులు, మేము కాదు. వాళ్ళని వీళ్ళు అంటున్నారు, వీళ్ళే వాళ్ళు అంటున్నారు కదా. అట్లా అంటారు అంతే. ఇప్పుడు ఏదో ఒకటి అవతల మీద ఒక ఇది బురద జల్లంది ఈ రోజు మన కూడా కాదు. అయితే ఎందుకు అంటున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళ అనే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నిజంగా అవినీతి జరిగింది, కాళేశ్వరంలోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు. సరే, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందో జరగలేదు సరే, మరి దాని మీద ఒక ఎంక్వైరీ చేయొచ్చు కదా, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేయొచ్చు కదా. చేస్తారు. ఇంకెప్పుడు చేస్తారండి? టైం అయిపోతుంది కదా, ఇంకెప్పుడు చేస్తారు? టైం అయిపోయినా సరే, ఏమైపోయినా సరే. బీజేపీ అను టీఆర్ఎస్ దోస్తానా? వీళ్ళు అట్లా అంటారు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటారు. ఏం అట్లేం లేదండి. టైం వచ్చినప్పుడు ప్రతి దాని మీద ఎంక్వైరీ పడుతుంది. ఊరికనే అంటున్నాడు ఆయన. మరి నేను మొన్న ప్రతి సభలో, ప్రతి బహిరంగ సభలో ఈడీ లేదు, బోడీ లేదు, ఈడీ లేదు, బోడీ లేదు, నేను ఎవరికి భయపడా. అరే ఇప్పుడు భయపడినోడే, భయపడుతున్నోళ్ళే నేనేం భయపడా అని 10 సార్లు చెప్తారు. భయపడుతుండు. మరి మీరు భయపెట్టింది ఎందుకు భయపడాలి? అవినీతి అన్నది మీరు బయటకు వస్తుంది, ఎట్లైనా బయటకు వస్తుంది. అది మా పని కాదు, బీజేపీ పార్టీ పని కాదు. దానికి పనిచేసే వేరే సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎంక్వైరీలు పెడతారు. వాళ్ళు ఏమైనా బీజేపీ చెప్పు చేతులు ఎందుకంటారు చెప్పండి. బీజేపీ అంటే ఇప్పుడు ఈడీ అన్నది బీజేపీ వాళ్ళు చెప్తేనే పోతుంది అని అంటున్నారు. అది సెంట్రల్ కాబట్టి స్టేట్ సిఐడి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వింటున్నారా? మరి కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారా? ఇప్పుడు నేను అనేది అదే కదా, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారులను పూర్తి స్థాయిలో వాడుకుంటుంది. వాళ్ళ పార్టీ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యవస్థను కాపాడుకోవడం కావచ్చు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న విషయం. ఇది అంటే అది అఫీషియల్ గా మనం చెప్పకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా జరిగేది అదే జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఈడీ కానీ, సిబిఐ రైట్స్ కానీ ఈ మోడీ వచ్చిన తర్వాత, మోడీ గారు పిఎం అయిన తర్వాత దాదాపు అయినటువంటి పీపుల్ దాదాపు ఫిగర్ 4,000 చిల్లర రైట్స్ జరిగినట్టు తెలుసు. అంటే దాంట్లో ఒక్క బీజేపీ నాయకుడు కూడా లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి బీజేపీ నాయకులు అవినీతిలో లేరేమో, అవినీతి పాల్పడట్లేదేమో. శుద్ధ పూసలా మేడం?
కాదండి, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. మనం ఏం చేసినా అనేది ఇప్పుడు అట్లా ఏముండదండి. బీజేపీ నాయకులు కూడా అవినీతి పాల్పడ్డారు అంటే అది కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అదే దాన్ని ఎవరు తప్పించలేరు. ఓన్లీ బీజేపీ వాళ్ళు బయట వాళ్ళ మీద సంధించే అస్త్రం ఈడీ అని మాత్రం నేను ఒప్పుకోను. అనేది ఏంటంటే ఇప్పుడు ఈడీ అనేది బీజేపీ చేతిలో ఒక ఆయుధంగా మారింది అని చెప్పేసి సెంట్రల్ నుంచి కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే మిగతా అంటే వేరే అపోజిషన్ లీడర్స్ మొత్తము మొత్తుకుంటున్న విషయం అదే. అంటే అక్కడ ఆ ఈడీని ప్రయోగించి వాళ్ళని బలహీనపరుస్తున్నారు. అదే విధంగానే ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ మీద కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి సపోర్ట్గా ఉన్నటువంటి అంటే కొన్ని మెగా కావచ్చు, కొన్ని వాటి మీద ఈడీ ఇవన్నీ ప్రయోగించి ఈ కేసీఆర్ని భయపెట్టాలనో బలహీనపరచాలని చూస్తున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుంది అనేది ప్రధాన విమర్శ. దీనిపై మీరేమంటారు? నేను ఒక మాట అడుగుతాను. మీరు సరే ఈడీ అందరినీ ఇది చేస్తున్నారు, ఈడీ తోటి అందరినీ బెదిరిస్తున్నారు అంటున్నారు. నువ్వు ఒక తప్పు చేయనప్పుడు ఈడీ వస్తేనేంది, సిఐడి వస్తేనేంది, సిబిఐ వస్తేనేంది, ఎవడొస్తేంది? నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ నిజమని రుజువు అవ్వాలని పాయింట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో ఉన్నాక 190 ఆరోపణలు వస్తాయి, 190 అలిగేషన్స్ పెడతారు. అవతల అందులో కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఈడీ ఒక అలిగేషన్ వచ్చింది లిక్కర్ స్కామ్ కవిత గారి మీద. ఎందుకు వచ్చింది అలిగేషన్? ఫస్ట్ అలిగేషన్ ఎందుకు వచ్చింది చెప్పండి. నేను ఇందాక అదే చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ చెప్పిన ముందు సరే ఈ తర్వాత సంగతి కానీ ఆ ఢిల్లీకి సంబంధించిన ఎంపీకి ముందు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఢిల్లీకి సంబంధించిన ఎంపీకి ఇన్ఫర్మేషన్ కాదండి. ఇప్పుడు ఆ మీద ఒక అలిగేషన్ వచ్చింది, కాదు మీ ఎలిగేషన్ వచ్చింది, ఇవన్నీ సెకండరీ. ఆమె మీద దాడి జరిగే అవకాశం లిక్కర్ స్కామ్ ఉందని చేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది కదా న్యూస్. ఫస్ట్ న్యూస్ ఏదో మా వాళ్ళు చెప్పి పుణ్యం కట్టుకున్నారు అంతే జనాలకి. అంటే ఢిల్లీలో ఈడీ అనేది చాలా సీక్రెట్ సంబంధించిన అంటే మిషనరీ అంటే లేదండి, లేదు. మీరు అప్పటికే పిల్లయి హస్తం ఉంది అని చెప్పి బయటకు వచ్చినాకనే ఫస్ట్ ఢిల్లీ నుంచి ఒక కమెంట్ అన్నది బయటకు వచ్చింది బీజేపీ ఎంపీ. అప్పటికే శ్రీనివాస్ పిల్లయ్య కవిత మీద ఆరోపణ చేశారు. సరే మరి వాళ్ళకి ఇంతవరకు నోటీసులు ఏమైనా ఇచ్చిన పరిస్థితులు? ఇది నోటీసులు ఇచ్చినట్టున్నారు కదండి, మొన్న ఇచ్చారు ఆల్రెడీ. కవితకి ఇచ్చారు నోటీసులు? మా నోటీసులు అయితే లేదు. అది టీవీలలో వినడమే తప్ప నాకు ఆవిడతో అంత పెద్ద పరిచయం లేదు. ఇచ్చారని అనుకుంటున్నాను, ఇచ్చారని చెప్తున్నారు టీవీలో. రాజకీయ నాయకులు అయ్యారు. నాకు నిజంగా పరిచయం లేదండి. పరిచయం ఉంటే నేను అడిగేదాన్ని కదా, చెప్పేదాన్ని మీకు. దాచేదే అంటే ఈ లిక్కర్ స్కామ్ ని అడ్డం పెట్టుకొని ఇంకొక అడుగు వేయాలని చూస్తుందా బీజేపీ తెలంగాణలో? లిక్కర్ స్కామ్ ని అడ్డం పెట్టుకోవడానికి ఏముందండి చెప్పండి. వాళ్ళు ఎందుకు బ్లాక్ మెయిల్? అది మీరు బ్లాక్ మెయిల్ అని ఎలా అంటారు? ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. అంటే తప్పు జరిగితే వెంటనే దానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవాలి. విచారణలు రోజుకి 10 గంటలు, 12 గంటలు, 18 గంటలు విచారణ నానబెట్టుకుని చేయాలి. ఎందుకంటే అవతల వాళ్ళు మన దారికి వచ్చేదాకా చూసుకొని మన దారికి వచ్చినప్పుడు ఓకే. అంటే గతంలో మనం చూసాము. అంటే మీకు సుజనా చౌదరి గారు ఆయన మీద ఈడీ రైట్స్ జరిగాయి, ఇది టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన వెంటనే కండువా కప్పుకున్నారు. సో కండువా కప్పుకున్న వెంటనే కేసీఆర్ కదా, అదేం లేదండి. ఇప్పుడు అన్ని అలాగా కట్టే కొట్టే తెచ్చా అని ఒక మాటలో తేలిపోవాలంటే ఎక్కడ తేలితాయండి? ఇప్పుడు ఆ స్కామ్ లో ఎంత మంది ఉన్నారో ఏమున్నారో విచారణ చేయాలి. విచారణ చేయకుండా దానికి ఒక నివేదిక ఎందుకు సంవత్సరం అంత టైం ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఎంతమంది దానికి ఒక తీగ లాగితే డొంకంతా కదులుతుంది. మీరు ఈ రోజు మనం చూస్తున్నాం, తీగ ఒక్కటే లాగారు అంతే, డొంకంతా కదులుతుంది. ఆ డొంకంతా బయటకు రావాలి, ఆ డొంకంతా బయటకు రావాలి అందరినీ. ఇప్పుడు ఈ రోజు నిన్నటి వరకు కూడా విచారణ చేస్తూనే ఉన్నారు కదా అందరినీ. రోజుకి 12-18 గంటలు విచారణలోనే కూర్చుంటున్నారు. అవుతుంది, ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అన్ని అయినాక ఒక నివేదిక వస్తుంది, నిర్ధారణకు వస్తారు. అప్పుడు ఏం చేయాలని చేస్తారు, చట్టం తన పని తాను చేసుకొని పోతారు. సరే ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి వద్దాం. మీ నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారని చెప్పుకుంటున్నారు, డెవలప్ కూడా చేసినట్టున్నారు. అంటే మేము వచ్చి చూడలేదు. మీరు ఒకసారి వచ్చి చూస్తే చూపిస్తాను నేను కూడా ఎంత డెవలప్మెంట్ అయింది. అంటే ఆయన చెయ్యంది అంటే వేరే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, మీరు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వస్తే దానికి భిన్నంగా ఏం చేసే అవకాశం ఉంది మీ జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో? అసలు ముఖ్యంగా సమస్యలు ఏంటి మీ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ? మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో మెయిన్ సమస్యలు ఏంటి అని అంటే రోడ్లు లేవు, ఊర్లలో కనెక్టివిటీ తక్కువ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందాల్సిన వాళ్ళకి అందలేదు, దాంట్లో కూడా చాలా అవినీతి,
కొత్త ఆసరా పెన్షన్లు ఆల్మోస్ట్ నియోజకవర్గంలో 2200 మంది ఆసరా పెన్షన్లు దాఖలు చేసుకుంటే మొన్న అప్లికేషన్ పెట్టుకుంటే దరఖాస్తు చేసుకుంటే ఒక 400 మందికి వచ్చింది. అదెక్కడ 2200 ఫిగర్ ఎక్కడ, 400 ఫిగర్ ఎక్కడ? చేస్తూనే ఉన్నాం, చెప్తానే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. నేను నిన్న కూడా మొన్న మాట్లాడినా. ఇప్పుడు మాదారం గ్రామం ఉంది ఎగ్జాంపుల్. అక్కడ ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఆయన అక్కడికి వెళ్ళొచ్చాడు, నెక్స్ట్ డే నేను అక్కడికి వెళ్ళొచ్చాను. మాదారం గ్రామంలో 400 మంది అర్హులు పెన్షన్ కి దరఖాస్తు చేసుకున్నారు. 77 మందికి ఇచ్చారు. అది కూడా కార్డులు పంచిపోయిండు. ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఏం చేస్తారు, ఏమీ లేదు, జీరో. ఇప్పుడు జనాలకి నువ్వు జనాలలో ఉండాలి అంటే నువ్వు ఒక పథకాన్ని తీసుకెళ్లి జనాలకు చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు కొత్త ఇంతమంది ఇది పెన్షన్లు పెట్టుకున్నారమ్మా, ఇంతమందికి ఈసారి ఇవ్వగలిగినాం, నెక్స్ట్ టైం చూస్తాము, ఏదో ఒకటి చెప్పాలి. ఏమీ లేకుండా 77 మందికి పెన్షన్లు ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. ఊరు ప్రతి మండలంలో మా దగ్గర 6 మండలాలు ప్లస్ టౌన్ 7 మండలాలు కౌంట్. యాక్చువల్లీ ప్రతి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లీస్ట్ కట్టారు అట్లీస్ట్. ఊరుకొండ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి 2 సార్లు భూమి పూజ చేశారు. రామరెడ్డిపల్లి అని ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో 2 సార్లు భూమి పూజ చేశారు. మరి తెలియదు ఎందుకు 2 సార్లు భూమి పూజ చేశారు, ఏ బాపనని చెప్పండి. ఈయనకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి లక్ష్మారెడ్డి గారికి. నేను ఎందుకు చెప్తాను సార్, నాకేం అవసరం. నేను బాపనామని అయినా సరే, నేను చెప్తాను, నేను బాపనామని సరే ఫస్ట్ టైం శంకుస్థాపన చేయడానికి కరెక్ట్ ముహూర్తం పెడుతుంటే, నేను పెట్టిన ముహూర్తం నేను పెట్టించుకున్న ముహూర్తం ఉండుంటే కన్నా అయిపోతుండే, ఇప్పటికి స్టార్ట్ అవుతుండే. ఊరుకొండ మండలంలో అసలు డబుల్ బెడ్రూమ్సే లేవు. 16 గ్రామ పంచాయతీలు ఉంది మండలంలో. అంటే వాళ్ళ సర్వే ప్రకారం, టిఆర్ఎస్ ప్రభుత్వ సర్వే ప్రకారం, దీని ప్రకారం ఊరుకొండ మండలంలో అదేంటి ఏమంటారు, బిలో పవర్టీ లేని వాళ్ళు లేరా, ఇల్లు లేని వాళ్ళు లేరా, ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు లేరా? ఆ మండలంలో ఊరుకొండ మండలంలో 16 కట్టలేదు. అదే లేదు. మాజీ మంత్రి వారు చూస్తే కడతారేమో, మొదలు పెడతారేమో. అదే 2 సార్లు మేము ఇట్లా ఏదో నేను కూడా ఏదో మాట్లాడి ఉంటాయి అవుతాను, ఆయన చెవులో పడి ఉంటుంది. 2 సార్లు శంకుస్థాపన చేశాడు, భూమి పూజ చేశాడు, దాని తర్వాత విడిచిపెట్టాడు. ముహూర్తం పెట్టిన మంచిగా పెట్టలేదేమో. అదే అడుగుతున్నాను, మరి ఏ బాబానైనా పెట్టిండో ముహూర్తం ఆయనకు చెప్పిండో. ఇంకేమి ఉన్నాయి సమస్యలు, ప్రధాన సమస్యలు? ఇంకా పెన్షన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, అండ్ కళ్యాణ లక్ష్మి లేదు. 100 మంది. ఒకప్పుడు పాలమూరు అంటే అది వలసల ప్రాంతం, అంటే విలయబడ్డ ప్రాంతం. అక్కడ ఓన్లీ వలస కూలీలు తప్ప, ఆ కూలీలు కూడా బయట ఏ ఊరు అంటే హైదరాబాద్ ఏ పని చేసినా, ఏ ఊరు అంటే పాలమూరు నుంచి వచ్చిన పరిస్థితి. హైదరాబాద్ కన్నా ఎక్కువ బాంబే, పూణేలో ఎక్కువ చూస్తాం మనం. దుబాయ్ కూడా పోతుంటాం. సో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జిల్లా పరిస్థితి కావచ్చు, ఆ నియోజకవర్గం పరిస్థితి ఏమైనా మారిందా, అట్లనే ఉందా? ఏం మారలేదండి, ఏమీ మారలేదు. ఏదో పాలమూరు పచ్చగా అయింది, పాలమూరులో వలసలు పోయిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. వలస పోయిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చారు. అంటే దేనికి, ఎట్లా రిటర్న్ వస్తారు చెప్పండి, ఎట్లా రిటర్న్ వస్తారు? ఏం లేకుండా ఎందుకు రిటర్న్ వస్తారు? ఎవ్వరు రిటర్న్. 2వ విడత పాదయాత్ర అయినప్పుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేసినప్పుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి జడ్చర్ల, మా ఊరే కొండేరు, గంగాపూర్ అవన్నీ మీద నుంచే పోయినాయి. బస్ ఎక్కి కూడా మీరు చూసే ఉంటారు టీవీలో, బస్ ఎక్కి కూడా వలస వెళ్ళిపోతున్న కార్మికులతోటి మాట్లాడి విజువల్స్ చూపించాము, ఇచ్చేసాము. ఎక్కడ పాలమూరు పచ్చగా ఉందంటే ఎక్కడ ఉంది పాలమూరు పచ్చగా? ఎందుకు, ఎట్లుంటది పాలమూరు పచ్చగా? ఏమైనా చేస్తే ఉంటది పాలమూరు పచ్చగా. ఏం చేయకుండా ఇక్కడ కూర్చొని ప్రగతి భవన్ లో కూర్చొని పాలమూరు పచ్చగా ఉంది అని అంటే, నేను ఈ గ్రీన్ రూమ్ లో కూర్చొని నేను పచ్చగా ఉన్నాను, నాకు జడ్చర్ల పచ్చగా ఉంది అన్నట్టే ఉంటది. అంటే ఏం చెయ్యండి లక్ష్మారెడ్డి గారు అట్లా గెలుచుకుంటూ వస్తున్నారా? అంటే ఏమి చెయ్యందే గెలుచుకుంటూ వస్తున్నారని కాదు, ఆయనకి ఒక ప్రతిపక్షం, ఆయనకు ఒక గట్టి లీడర్ లేదంటారా? గట్టి లీడర్ కాదు, ఎదురుగా. ఇప్పుడు ఫస్ట్ టైము మీరు చెప్పండి, ఫస్ట్ టైం టిఆర్ఎస్ కి జనాలు అవకాశం ఇచ్చారు తెలంగాణ ఉద్యమం తర్వాత. అరే తెలంగాణ కొట్లాడినాం, ఆయన కూడా ఉద్యమకారుడే, తెలంగాణ ఉద్యమకారుడే ఆల్మోస్ట్. ఆయన ఆల్మోస్ట్ కో ఫౌండర్ మెంబర్ లాగానే ఆల్మోస్ట్ తెలంగాణ టిఆర్ఎస్. నేను కొట్లాడినా, నేను చేసినా, మీకోసం మీ బతుకులు బాగా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే సరే ఫస్ట్ టైం ఓట్లు వేసారు, గెలిపించారు. స్టేట్ లో కూడా అంతే. నేను స్టేట్ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే 2004లో బీజేపీలో కూడా ఉన్నారు ఆయన. కొన్ని రోజులు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నట్టున్నారా? లేదండి, టీఆర్ఎస్ కి వచ్చినట్టు నాకు తెలిసినంత వరకు అయితే. కాంగ్రెస్ ఉన్నారో తెలియదు నాకు. సో
ఫస్ట్ టైము ఏదో 5 సంవత్సరాలు బంగారు తెలంగాణ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, సింగపూర్లో చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. అసలు 2 బెడ్రూమ్లు ఇల్లు ఏముండదు అసలు. నిరుద్యోగ భృతి మొత్తము లోకల్ తెలంగాణ వాళ్ళకి అన్ని ఉద్యోగాలు, అందరినీ మనం ఇది చేసేస్తాము, ఇంకేముంది మనం పొడిచేస్తాం, నరికేస్తాం, ఇది అది అన్నమాట. నమ్మిరు ప్రజలు 5 సంవత్సరాలు. అదే అసలు ఇప్పుడు నరకడాలే అన్ని, పొడవడాలు కూడా ఇప్పుడు ఏమి అంతే, నరకడాలే. తర్వాత రెండోసారి ఫస్ట్ టైం అరే మాకు టైం సరిపోలేదు, ఇది లేదు అది లేదు, ఇంకొకసారి ఇంకొకసారి మమ్మల్ని ఎన్నుకోండి, టిఆర్ఎస్ కోటేసి సెకండ్ టైం చెప్తున్నా, సెకండ్ టైం గెలిచినప్పుడు ముందస్తులో ఓటేయండి మేము. నేను అదే చెప్తున్నాను కదండి, జనాలు ఒకసారి నమ్మారు, రెండోసారి మోసపోయారని అర్థమైంది జనాలకు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి కావచ్చు, గతంలో కూడా 2-3 సార్లు గెలిచిన పరిస్థితి కదా. లేదు, మూడోసారి అనుకుంటా. తెలంగాణ వచ్చాక ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనుకుంటా. అంటే 3 సార్లేనా? నాకు తెలిసి ఎక్కువ సార్లు అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన మీద కూడా మంచి సాఫ్ట్ కార్ ఉంటుంది కదా డాక్టర్ సాబు, చాలా ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు ఆయనని అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచివాడు కాదు, రాక్షసుడు అని ఎవరైనా అన్నారా? నేను కూడా అనను. పార్టీ పరంగానే మాట్లాడతాం. వ్యక్తిగత దూషణలకు కానీ, వ్యక్తిగత ఏమంటారు దాన్ని, కమెంట్స్ కానీ ఎక్కడ ఉండదు. రాజకీయ విమర్శనే చేస్తాము ఏమైనా సరే. ఆయన కూడా మృదు స్వభావి అని అంటారు, మంచిగా ఏం మాట్లాడుతారు. మృదు స్వభావి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కూడా చాలా చురుకైన పాత్ర మహబూబ్నగర్ జిల్లా నుంచి. సో అంటే ఆయన డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఫెయిల్ అయింది అంటారు కంప్లీట్ గా. సో అంటే ఆయన ఫెయిల్ అయిండు, సరే మీరు చెప్తున్నారు ఫెయిల్ అయిండు అని అన్నారు, ఓకే. ఆల్టర్నేట్ గా ఏ పార్టీ కూడా ఆయన అందుకునే సిచ్యువేషన్ లో లేదు కదా అంటే? ఎందుకు లేదు ఇప్పుడు సిచ్యువేషన్? ఏ పార్టీ అందుకునే సిచ్యువేషన్ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు ఏదైనా గ్రామానికి వెళ్ళి విమర్శలు చేయకుండా బీజేపీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మామూలుగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్నది కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు చెప్పాలంటే జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోనూ బీజేపీ కన్నా కాంగ్రెస్ కొంచెం ఎక్కువ పట్టుంది, ఎక్కువ కార్యకర్తలు ఉన్నారు, ఎక్కువ సభ్యత్వం ఉంది. మేమే ఇంకా జస్ట్ ఎదుగుతున్నాం ఇప్పుడిప్పుడే. నిజంగా చెప్పాలంటే నేను చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను మీకు. అలాంటిది కాంగ్రెస్ నుంచి వచ్చిన అనిరుద్ రెడ్డి గురించి మాట్లాడాడు ఎందుకు అంటే, నా పేరు తీయలేదు ఈ రోజు వరకు, నేను అది కూడా చెప్తున్నాను. కానీ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడి? కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని బీజేపీ నిలబెట్టిందని అనుకో, సీనియర్లు ఉన్నారు. లేదు, నేను ఒక నార్మల్ కార్యకర్తని, సాధారణ కార్యకర్త బీజేపీలో. నార్మల్ కార్యకర్తని, నాకేం పోస్ట్ లేదు. కానీ నా ఐడియాలజీ ఏంటి అని అంటే, జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి మండల్లో ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి రూట్ లెవెల్లో అట్లీస్ట్ బీజేపీ ఉంది, ఇది బీజేపీ చేస్తుంది, ఇది మోడీ గారు, ఇది రేపొద్దున టికెట్ వచ్చినా రాకపోయినా నేను ఇదే రకంగా పనిచేస్తానని కూడా చెప్తున్నాను మీకు క్లియర్ గా. సో టికెట్ వచ్చిన టికెట్ తో సంబంధం లేదు. సో పార్టీని గ్రామ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్తారు. ఇప్పుడున్నాను ప్రస్తుతానికి. నేను పార్టీకి చేసిన పని నచ్చి, నేను చేస్తున్న పని కానీ, నేను చేసిన డెవలప్మెంట్ కానీ నచ్చి అధిష్టానం అన్నది ఒక అవకాశం ఇస్తే 100% పోటీ చేస్తాం. 100% మీకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా నా మాటలు? ఇప్పుడు మీరే చెప్పండి, మీరు కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందా? చెప్పలేను. ఇప్పుడు ఎందుకు అంటే సార్ నీకు ఏం చెప్పినా గానీ అది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు జడ్చర్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరు అవుననుకున్నా ఎవరు కాదనుకున్నా. పీకే ఇచ్చిన సర్వేలో కూడా లక్ష్మారెడ్డికి మంచి మార్కులు వచ్చినాయి. సో అక్కడ గెలిచే సీటు అది 100% గెలిచిన మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు జడ్చర్ల సీట్ అనేది కంటపడంగా చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొద్ది బలంగా ఉంది. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఎదుగుతుంది. సో అందుకని అన్నాను ఆయన అందుకోలేస్తారా అని. 100% అందుకుంటాం.
మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నా కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నాం. పార్టీ బలపడుతున్నది. ఇంతకు ముందంతా బీజేపీలో కాకుండా ఇంకో పార్టీలో చేస్తే బాగుండేదేమో అని నాకు అనిపించదండి అట్లా. ఎందుకంటే మా ఫాదర్ కొంచెం మేము చిన్నప్పుడు ఆయన RSS సంఘం పనులు గినాన్ని కార్యకర్తలకు నార్మల్ అని చేస్తుండే. సో మాకు కొంచెం అది కొద్దిగా ఇన్ఫ్యూజన్ ఎక్కువ మా బ్లడ్ లోని. సో అందుకని నాకు వేరే పార్టీ అన్నది గుర్తురా. అంటే మీ హస్బెండ్ నుంచి ఎవరైనా పాలిటిక్స్ లో ఉన్నారా జిల్లాలో? ఎవరు లేరండి. మా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి అసలు లేరు. మా ఫ్యామిలీ నుంచి కానీ మా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు పాలిటిక్స్ లో లేరు. మీరు ఫస్ట్ అనమాట. సో అంటే ఇప్పుడు అనిపిస్తుందా ఈ రాజకీయాలు ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి అంటే మంచి లైఫ్ లీడ్ చేసి ఉంటారు, మంచి వీకెండ్ ఎంజాయ్ చేసి అంటే సినిమాలకి షికార్లకి ఈ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అంటే మనం ఇది మాట్లాడాలి అంటే ఇలాంటి వాతావరణంలోనే ఉండాలి అనేది కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సోషల్ మీడియా ట్రోలింగ్ కావచ్చు, ఇంక ఇతర కారణాల వల్ల కావచ్చు, మనం కొద్దిగా లిమిట్లో ఉండాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు లేని ఎప్పుడైనా అనిపించిందా? ఇంకా నేను ఆ స్టేజ్కి రాలేదు. అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి కొంచెం టైం ఇవ్వడం ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ తిరగడం ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు 10 మంది ఉన్నారు అని అంటే 5గురు వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. అది మన పార్టీ కానీ బయట పార్టీ కానీ నార్మల్ ప్రజలు కానీ ఏమన్నా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను చేసే పని అందరికీ మంచి అనిపించాలని ఒక రూల్ అయితే లేదు కదా. 5 మంది విమర్శ విన్నప్పుడల్లా అనిపిస్తా ఉంటది, ఈ రోజు నేను ఈ పని చేస్తే వీళ్ళు ఇలా విమర్శ చేశారు, రేపు ఇంతకన్నా పెద్ద పని చేస్తే ఇంకేం చేస్తారో చూద్దాం అనిపిస్తా ఉంటది. సో సార్ మహిళగా చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఓవరాల్ కావచ్చు మహిళలపై జరుగుతున్న ఈ ఆకృత్యాలు కావచ్చు ఇతరితరులు కావచ్చు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కూడా ఇలా ఈ టైంలో కూడా ఏమనిపిస్తుంది మీకు? అదే అంటే ఇప్పుడు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. సో ఇట్లా జరిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సాటి మహిళగా? అట్లా జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా చెప్పాలి. రాజకీయాల్లో లేను అని ఒక 5 నిమిషాలు అనుకోండి మీరు, నేను ఈ ఆన్సర్ చెప్తున్నాను. అలా జరిగినప్పుడు ఎందుకు ఒక రివల్యూషనరీ ఇది తీసుకోరు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లోనో వేరే కంట్రీస్లో UAEలోనో గట్లా ఆన్ ది స్పాట్ ఇవి ఉంటాయి, డెసిషన్స్ ఉంటాయి వాళ్ళవి. మనకి మంచి చేసినప్పుడు ఎవరు అడ్డు రారు, అంటే అందరు అడ్డే వస్తారు. చెడు చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. అంటే ఒక అమ్మాయి సఫర్ అయింది కనబడదా? అవతల వాడు ఇప్పుడు ఒక అమ్మాయిని వాడు రేప్ చేస్తాడు, చంపేస్తాడు, కాల్ చేస్తాడు, అన్ని నాశనం చేసేస్తాడు, అయిపోతుంది. వాడు మాత్రం ఊరికమ్మం ఎక్కకూడదు. అది ఎంతవరకు న్యాయం అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. కొన్ని విషయాలు, ఈ దిశ కేసు కానీ ఆ చటాన్పల్లి కేసు కానీ ఇవన్నీ విన్నప్పుడు ఒక ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ ఉంటే ఇండియాలో కూడా ఇలాంటి క్రైమ్ ఇంకొకటి చేయడానికి భయపడతారు కదా అని ఒక ఇదంటూ ఉంటది. ఈ ఆన్సర్ నాది అన్నిటికీ అతీతమా? ఓకే, ఎవరు కూడా దీన్ని అట్లా అదే ఉంటది కానీ బట్ ఎవరు కూడా అక్కడ అన్ని అడ్డొస్తుంటాయి బయటకు వచ్చి. అదే అంటున్నా, ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తాయి? అవతలోడు క్రైమ్ చేశాడు, మన కళ్ళ ముందే చేస్తూ ఉంటాడు, కళ్ళ ముందే చెప్తా ఉంటాడు, ఒప్పుకుంటాడు కూడా అవతలోడు. అవును నేను చేశాను, నేను ఇది చేశాను, నేను అమ్మాయిని చంపాను, పెట్రోల్ ఇలా పోసాను, ఇక్కడ తీసుకెళ్ళాను, సీన్ ఆఫ్ అఫెన్స్ అన్నది మళ్ళీ రీక్రియేట్ చేస్తారు, తీసుకెళ్తారు, చేస్తారు, అన్ని రికార్డ్ చేస్తారు. ఎందుకు శిక్ష అన్నది టక్కుమని పడదు? తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి చేసినట్టున్నాయి కదా, ఏదో చేసి అంటే ఆ టైం వరకు 1-2 చేస్తే మారాలి అని అంటే కష్టం. ఇప్పుడు మన ఉన్న జనాలు కరడు కట్టిన ఇదిలో ఉన్నారు కాబట్టి. సో ఇండియాలో కూడా అలాంటి లా ఏమన్నా ఉంటే బాగుంటది కదా ఇమీడియట్ గా. అంటే మనం ఒక్కడికి ఇచ్చే పనిష్మెంట్ ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడాలన్నమాట. భయపడేలాగా ఉంది అనుకోండి, అది డిఫరెంట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ అన్నది. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో. తెలంగాణ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అండి, రేపు పొద్దున బీజేపీ పార్టీ మీరు రాజకీయాల్లో అన్నారు, పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు కూడా మంచి రోజులు వస్తాయి అని అంటున్నాయి. మొత్తం వినండి మీరు. రేపు పొద్దున తెలంగాణ పార్టీ కేసీఆర్ ఇంటికి వస్తాడు, మేము తెలంగాణలోని నాకు అది లేదండి. మేము కష్టపడుతున్నాం కాబట్టి ప్రజలకి వ్యతిరేకత ఉంది, అంత వ్యతిరేకత ఉంది. ప్రజలు కరెక్టే. ఇప్పుడు కేసీఆర్ కాకపోతే వేరే ఆప్షన్ ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కదా. ఎక్కడ ఉందండి కాంగ్రెస్? ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు చెప్పండి. కాంగ్రెస్ కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఉంది కదా. వాళ్ళు కూడా లాస్ట్ కి మాకే ఓటేస్తారు. చూడండి ఏం ప్రత్యామ్నాయం లేకపోతే ఓటు ఎక్కడ పోతారు? ఓటు వేయకుండా
కాంగ్రెస్ అంటూ లీడర్ అంటూ కరెక్ట్ గా నిలబడాలి కదా, ఎవరున్నారు చెప్పండి? ఆ 10 మంది అదే మీటింగ్లు, ఆ 10 మందిలోనే రోజుకి 10 సార్లు కొట్టుకొని వస్తా ఉంటారు. అంటే మీ బీజేపీలో ఎవరు కొట్టుకోవట్లేదు? కొట్టుకుంటారు కానీ మేము బయట చెప్పుకోము కదా. ఇప్పుడు బయట కనపడుతుంది, బయట జనాలకు పోయినప్పుడు మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తాం, పార్టీకి పనిచేస్తాం, మోడీ గారి విధి విధానాలకు పనిచేస్తాం. విభేదాలు మనస్పర్ధలు అన్నవి ఒక తల్లి కడుపును పుట్టిన 2 పిల్లలకి ఉంటాయి. అలాంటప్పుడు పార్టీలో ప్రతి పార్టీలో ఉంటాయి. అసలు బీజేపీ వాళ్ళు నేర్చుకున్నదే కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళే అందరికి తిట్లు ఎట్లా తిట్టాలి, ఎట్లా ఎగరాలి మంది మీద, ఇవన్నీ నేర్చుకోవడానికి అంతా టీఆర్ఎస్. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారా? కాంగ్రెస్ ఫస్ట్ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉన్నట్టున్నారు. సో వీళ్ళందరూ కాంగ్రెస్ ఫ్యామిలీనే కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ ఉన్నా సరే బీజేపీలోకి వచ్చినాక వాళ్ళు ఈ విధి విధానాలు ఎందుకుంటే ఉండరు. మా పాలసీలు బీజేపీ పాలసీలు విధి విధానాలు నచ్చి అడాప్ట్ అయితేనే కదా ఇమ్మడగలుగుతారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఇమ్మడాలంటే చాలా కష్టం అండి, చాలా పేషెన్స్ ఉండాలి ఒకరికి, చాలా టెస్ట్ చేస్తారు, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు వేరే పార్టీలలో అరే నువ్వు ఈ ప్రెసిడెంట్, నువ్వు ఆ ప్రెసిడెంట్, నువ్వు ఈ చైర్మన్ ఆ చైర్మన్, అలాగ ఉండదు. నీకు ఇంపార్టెన్స్ అన్నది చాలా తక్కువ. ఎందుకు పేషెన్స్ ఉన్న వాళ్ళు ఇమ్మడగలుగుతారు. నేను అదే చాలా పెద్ద గ్యాప్ ఉంది. గ్యాప్ కాదు అది, గ్యాప్ అని నేను అన్న. ఇప్పుడు నేను కొత్తగా వచ్చినాను, నాకన్నా ముందు పార్టీ 10-15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. నమస్కారం పెడితే నమస్కారం పెడతారు, మాట్లాడతారు, ఒక సజెషన్ ఇస్తారు. కానీ నువ్వు ఇది అని ఎవరు రిఫర్ చేయరు. ఎందుకు రిఫర్ చేయరు? నువ్వు పార్టీకి ఎట్లా పనిచేస్తావు, ఫస్ట్ నువ్వు నిలదొక్కుకో, పార్టీలో ఉండు, పార్టీ విధి విధానాలు అడాప్ట్ చేసుకో, పార్టీ కోసం పని చేయి. దాని తర్వాత నువ్వు నిజంగా కరెక్ట్ గా ఇమ్మడగలిగి పార్టీలో పని చేయగలిగితే నీకు సముచిత స్థానం కల్పిస్తాం అంతే. నీకు ఇంపార్టెన్స్ అన్నది బీజేపీ పార్టీలో ఎవరికి ఏమీ ఉండదండి. అందరు పని చేసుకుంటూనే పోవాలి, అందరూ ఒక పార్టీ లైన్ లా ఉండాలి అంతే. నేను చెప్పేది ఏంటంటే నియోజకవర్గంలో తెలంగాణ అంతా నియోజకవర్గాల్లో చాలా మంది లీడర్స్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు. సో ఆ పాత నేతలకి కొత్త నేతల మధ్య గ్యాప్ చాలా ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్ ఈ మధ్య మునుగోడు సంబంధించింది కూడా పాత నేతలకి కొత్త నేతల మధ్య గ్యాప్ ఉండి సో ప్రచారానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది అనేది అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు కదా. అట్లా పాత నేతలు కొత్త నేతలు అని ఏం లేదండి, టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 20 సంవత్సరాల నుంచి ఒక టైంకి తిననీకి మీరు అలవాటు పడిపోయినారు. డాక్టర్ మిమ్మల్ని 12 గంటలకు కాదు 2 గంటలకు తినమన్నాడు. మీరు టక్కుమని ఒక్క రోజులోనే 20 సంవత్సరాలది వదిలేసి 2 గంటలకు తినగలుగుతారా? మీకు టైం పడుతుంది 2 గంటలకు తినడం, అడాప్ట్ చేసుకోవడం. 12 గంటలకు ఆకలి తగ్గించుకొని 2 గంటలకు తినడానికి మీకు టైం పడుతుంది. అది ఎంత టైం పడుతుంది అన్నది మీ వ్యక్తిత్వం మీద ఉంటది. బీజేపీ పార్టీలో కూడా అంతే, కొత్త వాళ్ళు వస్తా ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే, నేను ఎగ్జాంపుల్ అని చెప్పాను అంతే. అది ఇప్పుడు టైం పడుతుంది కదండి, కొత్త వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే టైం పడుతుంది. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ఉంది, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ రోజు వరకు నాకు సహకారం లేదు. నేను టైం పడుతుంది, నేను వచ్చి 6 నెలలు అయింది. డిస్ట్రిక్ట్ లో కొంతమంది ఉన్నారు ప్రెసిడెంట్ తో పాటు, కొంతమంది సహకారం లేదు. ఎందుకంటే ప్రోటోకాల్ అడ్డు వస్తుంది. నేను ఏమైనా ప్రోగ్రామ్ కి వెళ్తే ఎందుకు అడ్డు వస్తుంది? ఇప్పటికి స్టేజ్ మీద కూర్చోబెట్టరండి, ప్రోటోకాల్ ఉండదు. నాకేం పోస్ట్ లేదు కాబట్టి స్టేజ్ మీద కూర్చోడానికి లేదు, నేను ఏమైనా ప్రోగ్రామ్ చేయడానికి లేదు. ఇప్పుడు నేను అలాగా పోనీ వాళ్ళు రారు, 20-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు రారు, మిమ్మల్ని చేయనియరు. సమన్వయం అనేది కుదిరించడానికి నా మీద ఆధారపడి, నా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. వాళ్ళ వ్యక్తిత్వం ఒకసారి 2 సార్లు చెప్తాము, 3వ సారి వినకపోతే రాష్ట్ర అధ్యక్షుడు దీనికి తీసుకెళ్తాము, ఆయన సరే చేసుకోక అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ప్రతి ప్రోగ్రామ్ కి నేను వెళ్తాను, చేస్తాను. ఇష్టం ఉన్నోళ్ళు వస్తారు, లేనోళ్ళు లేదు. నేను ఒక కార్యకర్తని, నేను బీజేపీ సభ్యత్వం తీసుకుని, సభ్యత్వం కార్డు తీసుకుని, నంబర్ తీసుకున్న కార్యకర్తని. నేను ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తా. పోస్ట్ తీసుకుంటే నీ పరిధి అన్నది రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నా, 10 మందితో పార్టీ గురించి మాట్లాడతా, 100 మందితో పార్టీ గురించి మాట్లాడతా. నా ఇష్టం, నన్ను ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఆడేటోళ్ళు లేడు. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన పొలిటికల్ లీడర్లో మీకు ఇష్టమైన నేత మోదీజీ కాకుండా? నాకు ఇష్టమైన నేత అరే అంటే ఏ పార్టీ అని కానీ, అంటే ఈయనను చూసి నేను నేర్చుకోవాలి, అరే ఈయన బాగా మాట్లాడుతుండు అంటే
వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ అంటే కావచ్చు. తెలివిగా అవతలోకి అంటే ఒక పాయింట్ ఇవ్వకుండా మాట్లాడడంలో రఘునందన్ రావు గారు మాట్లాడడం నేర్చుకోవాలి అని అంటే ఆయనతో నేర్చుకోవాలి అని. అక్కడ ఏమైనా జరిగింది కానీ ఆయన మాట్లాడేది మెస్మరైజ్ అయిపోతారు. అవతల మాట్లాడాడు, తిరిగి మాట్లాడాడు. మీరు ఎందుకు మస్తు TV9 డిబేట్లు చూడరా మీరు? జీవన్ రెడ్డి ఓరి 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 అసలు ఏం మొరుతాడో ఆయనకే తెలియదు. ఈయన వచ్చిన వెంటనే ఆయన ఇట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు అంటాడు. అంతే, అట్లా కాదు తప్ప ఇంకొక మాట వినపడదు. అంటే ఆయన అంటే అవతలను మాట్లాడించే ప్రయత్నం కూడా చేయరు, మాట్లాడుతూనే ఉంటారు. అంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మాట్లాడదు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నారు కాబట్టి జనాలు వింటారు. వాస్తవాలు మాట్లాడకుండా వీళ్ళలాగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఎట్లా వింటారు చెప్పండి? సో మీకు రఘునందన్ మాట్లాడే ఇన్స్పిరేషన్ ఇంకెవరంటే ఇష్టం? అంటే ఈ పొలిటికల్ పరంగా అరే చూడాలనిపించే అంటే వినాలనిపించే స్పీచెస్ కానీ అట్లా బండి సంజయ్ గారి స్పీచ్ నచ్చదా? ఆయన స్పీచ్ మాకు స్పీచ్ లాగానే ఉండదు. ఆయన నార్మల్ గా మాట్లాడి అట్లే మాట్లాడతాడు, స్పీచ్ లో కూడా అట్లే మాట్లాడతాడు. కాబట్టి పెద్ద నార్మల్ గా మాట్లాడేటట్టు మాట్లాడతాడు. ఆయన స్పీచ్ ఇవ్వాలి, ఒక మైక్ లో నేను మాట్లాడుతున్నాను, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్టు ఏ రోజు మాట్లాడను. నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే డి గారిన మేడం అంటారు, ఆమె స్పీచ్లు నేను రెగ్యులర్ గా ఇంటనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. ఆమె బాగా మాట్లాడతారు. అంటే ఆ స్టేజ్ కి వెళ్ళాలి అని అనుకో వీళ్ళని చూసి ఇప్పుడు డి గారిన లాంటి చూసి అంటే వారు మాట్లాడే విధానం చాలా నేర్చుకోవాలండి. వాళ్ళు ఆల్రెడీ 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రాజకీయాల్లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేశారు, కీలక మంత్రి ఆవిడ. చాలా ఉంది నేర్చుకోవడానికి, కానీ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఉపాధ్యక్షురాలు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఆవిడ. సో అంటే మామూలు విషయం కాదు అలాంటి వాళ్ళు. అంటే మీ ప్రజలకు జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి మీరు మీ పార్టీ కార్యకర్తలు, మీ తోటి కార్యకర్తలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. నేను ఒకటే మాట చెప్తానండి, నేను మండలాలకు వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. ఒక ఆడమ్మకి ఫోన్ చేస్తున్నారు అని అంటే, ఒక ఆడమ్మకి ఒక సమస్య మనం చెప్తున్నాము, ఆమె దగ్గరకు ఒక సమస్య తీసుకెళ్తున్నాము అన్నది మైండ్లో తీసేయండి ఫస్ట్. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఒక నలుగురిని తన్నడానికైనా, నలుగురితోటి తన్నులు తినడానికైనా మీకోసం నేను రెడీ. 12 గంటలకు కాదు రాత్రి, 1ంటికి కాదు రాత్రి ఫోన్ చేయండి. 12ంటికి 1ంటికి ఫోన్ చేయండి, నేను ఎత్తుతా. మీరేమైనా కష్టం చెప్పండి, నేనున్నా. అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లం చెప్తే మొత్తాన్ని నేను చేయలేకపోవచ్చు, కాకపోతే నా వంతు ప్రయత్నం అంతా నేను చేస్తాను. ఈ రోజు వరకు జడ్చర్ల నియోజకవర్గంలో మా బీజేపీ కార్యకర్తలకి ఆ భరోసా ఇచ్చిన మనిషి ఈ రోజు వరకు లేడు. సో ఆ భరోసా మీరు ఇచ్చారు, నేనున్నాను అని చెప్పారు. చెప్పాను, నేనున్నాను అని చెప్పి ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను మీకోసం నలుగురిని తన్నడానికైనా రెడీ, 4 తన్నులు తినడానికైనా రెడీ. ఎనీ టైం, ఎనీ సెంటర్. అన్ని సెంటర్లు లేవులేండి జడ్చర్లలో. ఓన్లీ జడ్చర్లు అంటారా? ఓన్లీ జడ్చర్ల వరకేనండి. మీరు జడ్చర్లు ఎక్కడ ఉంటుంది? టౌన్ లో ఉంటారా, మీ విలేజ్ లో ఉంటారా? మా అత్తమ్మ వాళ్ళు కోడగల్ విలేజ్ లో ఉంటారు, 8 కిలోమీటర్స్ హైవే నుంచి, గొల్లపల్లి నుంచి. నేను మేము మా హస్బెండ్ బిజినెస్. మేము హైదరాబాద్ లోనే ఉంటాం. పాప ఏం చదువుతుంది? 12th బెంగళూరులో హాస్టల్లో. ఓకే ఓకే. మీకు అసలు ఎటువంటి బాధ లేవు, ఓన్లీ రాజకీయమే. కేసీఆర్ లాగా మీరు ఫక్తు రాజకీయవాది అనమాట. ప్రస్తుతానికి అన్ని వదులుకున్నాను. ఇంతకు ముందు జాబ్ ఉండింది, అన్ని వద్దు అనుకుని కంప్లీట్ గా ఏదైనా చేస్తే కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా చేయాలి. మన ప్రయత్నం అంటూ ఏ ప్రయత్నం అయినా సరే అది హోల్ హార్టెడ్ గా చేస్తేనే, కంప్లీట్ గా ఫోకస్ దాని మీద పెడితేనే సక్సెస్ అవుతామా లేదా అన్నది సెకండరీ. ఇప్పుడు యూత్ కి అంటే మీరు ఇచ్చే మెసేజ్, పాలిటిక్స్ లో రావాలన్న యూత్ కి, మరి ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మహిళలు పాలిటిక్స్ లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఆఫీస్లో కండువా కప్పుకోవడానికి అడుగు పెట్టినప్పుడే మొత్తం మెంటలీ ప్రిపేర్ అయిపోవాలి. మీ మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అసాల్ట్మెంట్ ఉంటుంది. లేడీ అంటేనే అది, నువ్వు చేసినా చేయకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యారెక్టర్ అసాల్ట్మెంట్ దగ్గరనే అవతల వాడు మన మైండ్ని దెబ్బతీయాలని చూస్తాడు, మనని పని చేయకుండా చేయాలని చూస్తాడు. ఫస్ట్ అది. తర్వాత చాలా ఫ్యామిలీకి టైం ఇచ్చే పరిస్థితులు ఉండవు ఈరోజు. అంటే రాజకీయంలోకి వచ్చినాక ఫ్యామిలీకి టైం ఇచ్చే పరిస్థితులు ఉండవు. పిల్లలకి ఇంతకు ముందు నువ్వు పిల్లలకి బాక్స్ కట్టుంటావు, ఈ రోజు నువ్వు బాక్స్ కట్టలేవు. నువ్వు పిల్లలకి ఇంతకు ముందు నువ్వు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తుంటావు, ఇప్పుడు చూడలేవు. హస్బెండ్కి టైంకి నువ్వు హస్బెండ్ కలిసి అన్నం తినే టైం కూడా దొరకదు. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మెత్తగా ఉంటే
లోకం తొక్కడానికే చూస్తుంది, అది రాజకీయంలో ఇంకా ఎక్కువ. తగ్గేదేలే సాఫ్ట్ గా ఉండకూడదు. సాఫ్ట్ గా ఉండడం అంటే కష్టం. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉండాలి. ఆ ధైర్యం ఫస్ట్ దేనికి భయపడకూడదండి. భయం అన్నది మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఫస్ట్ భయం అన్నది మైండ్లోకి వెళ్ళి తీసేసి ఈ పాయింట్స్ అన్ని ఎత్తిలో పెట్టుకొని అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వస్తేనే లేడీస్ కండువా కప్పుకోండి. అంటే నార్మల్ కార్యకర్తలుగా కూడా, కార్యకర్తలని నేను అనట్లేదండి, ఎందుకంటే కార్యకర్తలకి ఆ పరిధి ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా ఆస్పిరేషన్ లో ఉన్నాము, ఒక గోల్ తోటి మనము వచ్చాము చేసాము, ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. రోడ్డు మీద వెళ్తే బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి సక్సెస్ఫుల్ కావాలని పాలిటిక్స్లో కూడా బీజేపీ పార్టీ నుంచి మీకు మంచి ఉన్నత పొజిషన్ పోవాలని మేము కూడా ఐవ్యూ నుంచి కూడా కోరుకుంటున్నాము. ఇది త్రిపుర బాలసుందర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి